Let's discuss about question number 7, sir. What is question number 7, sir? ఒకసారి చూసుకుందాం సార్. రైట్ సార్. Define decree and explain its ingredients. Distinguish between decree and order. రైట్ సార్. సార్ మీరు చూస్తే ఇది ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 1లో మనం కవర్ చేసేసామా? రైట్ సార్. మీకు కొంచెం గుర్తుకొస్తుంటే ఈ స్లైడ్ కూడా చూపించాను. రైట్ సార్. కొంచెం గుర్తుకొస్తుందా? ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అడ్జుడికేషన్, రైట్స్ ఆఫ్ ప్రాటరీ, కాంట్రవర్సీ ఇన్ సూట్స్, రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్, రెస్టిట్యూషన్ ఏమేమి ఇంక్లూడ్ కాదు, ప్రిలిమినరీ డిగ్రీ ఉంటుంది, ఫైనల్ డిగ్రీ ఉంటుంది. రైట్ సార్. సార్ ఆబ్వియస్లీ డిగ్రీ డెఫినేషన్ అక్కడ కూడా చూపించాను. లెట్స్ డిస్కస్ అబౌట్ ఆర్డర్ డెఫినేషన్, ఎందుకంటే మళ్ళీ రిపీటేటివ్లీ వస్తుంది. రైట్ సార్. సో 214లో వచ్చేసి ఆర్డర్ కూడా డిఫైన్ చేశారు. అండ్ వాట్ ఈస్ ఆర్డర్? ఆర్డర్ మీన్స్ ద ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనీ డిసిజన్ ఆఫ్ అ సివిల్ కోడ్ విచ్ ఇస్ నాట్ అ డిగ్రీ. అంటే ఆర్డర్ అంటే ఏంటి సార్? అది కూడా ఫార్మల్ ఎక్స్ప్రెషనే, ఎవరి డిసిజన్, కోర్ట్ డిసిజనే, బట్ ఏదైతే డిగ్రీ కాదు. సింపుల్. సో 2.2లో వచ్చేసి డిగ్రీ చెప్పారు, 2.14లో వచ్చేసి ఆర్డర్ గురించి చెప్పారు. బట్ దీని డిఫరెన్స్ బిట్వీన్ చెప్పాలి కదా, డిస్టింగ్విష్ బిట్వీన్ ఆర్డర్ అండ్ డిగ్రీ. సార్ 2009లో అడిగారు, ఇది 5 మార్క్స్ క్వశ్చన్ సార్. రైట్ సార్. సో ఆబ్వియస్లీ మనం కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలి. డిస్టింగ్విష్ బిట్వీన్ క్వశ్చన్ వచ్చినప్పుడు మ్యాండేటరీగా టేబుల్ వేయండి, పాయింట్ వైజ్గా డిఫరెన్స్ రాయండి, మీకు తెలిస్తే ప్రాపర్గా మెన్షన్ చేయండి. సార్ దీనిలో ఫస్ట్ ఏం చేయాలంటే డెఫినేషన్ రాయాలి. ఇక్కడ నేను మెట్లేదు సార్, బట్ ఇట్స్ ఆల్వేస్ ప్రిఫరబుల్ డిగ్రీ డెఫినేషన్ రాయండి 2.2లోది, అలానే 2.14లో ఆర్డర్ డెఫినేషన్ ప్రాపర్గా రాయండి సార్. రైట్ సార్. సో ఒక పాయింట్ కవర్ అయిపోతుంది మంది. నేను ఇక్కడ ఎందుకు పెట్టలేదంటే డూప్లికేసీ అయిపోతుంది కాబట్టి. రైట్ సార్. డిగ్రీ ఎక్కడ డిఫైన్ చేస్తుందని ఫస్ట్ పాయింట్ చెప్తాను సార్. డిగ్రీ ఈజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ నెంబర్ 2.2 ఆఫ్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. అలానే ఇక్కడ ఆర్డర్ ఈజ్ డిఫైన్డ్ అండర్ 2.14 ఆఫ్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. ఇది రాసిన తర్వాత సెకండ్ పాయింట్ మీరు ఇప్పుడు కూడా ప్రాపర్గా డెఫినేషన్ మొత్తం రాయండి. ఇక్కడ పెట్టలేదు, మీరు పెట్టుకుంటే బెటర్. రైట్ సార్. నౌ లెట్స్ కమ్ టు ద లాజికల్. ఇది థర్డ్ పాయింట్ అనుకోండి. వాట్ ఈస్ థర్డ్ పాయింట్ ఏం చెప్తుంది సార్? డిగ్రీ ఈజ్ కన్క్లూజివ్ డిటర్మినేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది పార్టీస్. అంటే డిగ్రీ ఒక కన్క్లూజివ్ నేచర్, అంటే ప్రాపర్గా మొత్తం పరిశీలించిన తర్వాత కన్క్లూజన్ అంటే ఎండింగ్లో ప్రాపర్గా కన్క్లూజివ్గా ఇస్తారు అని చెప్తున్నాను. అలానే ఆర్డర్ కన్క్లూజివ్ అవ్వకపోవచ్చు, బికాస్ అన్ ఆర్డర్ మే నాట్ బి అ కన్క్లూజివ్ డిసిజన్ ఆఫ్ ది రైట్స్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి సార్. కరెక్ట్ నాట్ సార్? సో ప్రతి ఆర్డర్ కన్క్లూజివ్ నేచర్లో తీసుకోము, ఎందుకంటే ఇద్దరు పార్టీస్ని ఉన్నాం కాబట్టి. రైట్ సార్. అలానే దీనిలో సూట్ వేయటం ఒక ప్రీ కండిషన్గా ఉంటుందంట. అంటే ప్రతి డిగ్రీ రావాలంటే ఆబ్వియస్లీ సూట్ ఫైల్ అవ్వాల్సిందే. బట్ ఆర్డర్కి అలా కాదు సార్, పిటిషన్ అప్లికేషన్ వేసుకుంటే సరిపోతుంది, సూట్ మ్యాండేటరీ కానే కాదు. రైట్ సార్. ఇట్ అరైజెస్ ఆన్ అ పిటిషన్ ఆర్ అప్లికేషన్ ఆర్డర్ కాడికి వచ్చేసరికి. రైట్ సార్. అలానే దీనిలో అడ్జుడికేషన్ ఈజ్ కంపల్సరీ, అంటే ఒక న్యాయ నిర్ణయం కంపల్సరీగా ఇవ్వాల్సింది. కోర్ట్ గ్రాంట్ అ డిగ్రీ ఆఫ్టర్ హియరింగ్ బోత్ ద పార్టీస్ అండ్ మెరిట్స్ ఆఫ్ ఇట్. అంటే కోర్టు న్యాయ నిర్ణయం మ్యాండేటరీ ఇవ్వాలి, అలానే ఇద్దరు పార్టీస్ మాట విని దాని తర్వాతనే మెరిట్స్ ఆఫ్ ది కేసు మీద అది ప్రొనౌన్స్ చేయబడాలి. కరెక్ట్ నాట్ సార్? ఆర్డర్ కలా కాదు సార్. ఆర్డర్ ఈజ్ అ డిసిజన్ ఆఫ్ ది కోర్ట్, బట్ అది ఒక న్యాయ నిర్ణయం కంపల్సరీగా అవ్వాల్సిన రూల్ ఏం లేదు, అది ఒక డిసిజన్ మాత్రమే కోర్టుది. రైట్ సార్. సో ఆర్డర్ ఈజ్ అ డిసిజన్ ఆఫ్ ది కోర్ట్ అండ్ అడ్జుడికేషన్ ఈజ్ నాట్ కంపల్సరీ. కోర్ట్ మే మేక్ అన్ ఆర్డర్ వితౌట్ హియరింగ్ ద అదర్ సైడ్స్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. సో ఇక్కడ ఇద్దరు పార్టీస్ని వింటారు, మెరిట్స్ ఆఫ్ ది కేస్ మీద ఇస్తారు. అడ్జుడికేషన్ అంటే న్యాయ నిర్ణయం మ్యాండేటరీ. దీనిలో అడ్జుడికేషన్ మ్యాండేటరీ కాదు, ఇద్దరు పార్టీస్ని మ్యాండేటరీగా వినాల్సిన అవసరం లేదు. అంటే ఒక పార్టీని విని కూడా ఇచ్చేయచ్చు, అంటే ఓఎస్ ఇచ్చేయచ్చు, అదొక డిసిజన్ ఆఫ్ ది కోర్ట్. రైట్ సార్. క్లియర్ సార్? ఎనీ డౌట్ యూ డూ హ్యావ్? సో ఒక్క పార్టీని వినేసి కూడా ఇచ్చేయచ్చు. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఈజ్ ఇంట్రీమ్ ఇంజంక్షన్. అది ఒక్క పార్టీని వినేసి ఆబ్వియస్లీ ఇంట్రీమ్ ఇంజంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత జనరలీ దేర్ విల్ బి ఓన్లీ 1 డిగ్రీ, అంటే ఒకటే డిగ్రీ ఉంటుంది జనరల్ అయితే, లేకపోతే ప్రిలిమినరీ డిగ్రీ, ఫైనల్ డిగ్రీ ఉండొచ్చు. సో ఈదర్ ఒక డిగ్రీ మాత్రమే ఉంటుంది, లేకపోతే ప్రిలిమినరీ డిగ్రీ ఆర్ ఎల్స్ ఫైనల్ డిగ్రీ ఉంటుంది. జనరలీ దేర్ విల్ బి 1 డిగ్రీ ఇన్ అ సూట్. హౌఎవర్ sometimes there may be 2 or more degrees, namely preliminary and final. ఆర్డర్ కోసం అలా కాదు సార్, ఆర్డర్ ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉండొచ్చు, అంటే ఎన్ని ఆర్డర్స్ అని ఇవ్వచ్చు కోర్టు. దానిలో ప్రిలిమినరీ, ఫైనల్ ఇలాంటి కాన్సెప్ట్లు ఏమి ఉండవు. రైట్ సార్. సో దేర్ మే బి నంబర్ ఆఫ్ ఆర్డర్స్, ఇన్ని ఆర్డర్స్ అని ఉండొచ్చు. పాస్ బై కోర్ట్ ఇన్ అ పెండింగ్ సూట్, ఎవ్రీ ఆర్డర్ ఈజ్ అన్ ఆర్డర్ అండ్ దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ప్రిలిమినరీ అండ్ ఫైనల్. సో ఆర్డర్గానే ఉంటుంది, ప్రిలిమినరీ, ఫైనల్ లాంటి కాన్సెప్ట్సే లేవు దాని లోపల. నెక్స్ట్, ఎవ్రీ డిగ్రీ ఈజ్ అపీలేబుల్ అన్లెస్ ప్రొహిబిటెడ్ బై లా. అంటే ఒక్క కోర్టు డిగ్రీ ఇచ్చిందంటే జనరల్గా అయితే ఆబ్వియస్లీ మీరు అపీల్కి వెళ్ళొచ్చు, 100% వెళ్ళొచ్చు, అన్లెస్ ఆబ్వియస్లీ లాలో కానీ ఆ ప్రొవిజన్ లేకపోతే కోర్టు కానీ
అలౌ చేయకపోతే, రైట్ సార్, రెండే సందర్భాల్లో జరుగుతుంది. ఎవ్రీ డిగ్రీ ఈజ్ అపీలేబుల్ అన్లెస్ ప్రొహిబిటెడ్ వల్ల, అంటే చట్ట ప్రకారంగా ఆ ప్రొవిజన్ని తీసేస్తే తప్ప ప్రతి డిగ్రీలో మనం పై కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. బట్ ఆర్డర్లా కాదు సార్, ప్రతి ఆర్డర్ మీద మీరు అప్పీల్కి వెళ్ళడం లేదు. బట్ ఆర్డర్ నెంబర్ 43 గుర్తుందా, అపీల్ ఫ్రమ్ ఆర్డర్స్ అని ఉంటుంది, రైట్ సార్. సో అక్కడ మాత్రమే ప్రొవిజన్ ఉంది, మిగతా ప్రతి ఆర్డర్ మీద మీరు అప్పీల్కి వెళ్ళడానికి లేదు, రైట్ సార్. ఎవ్రీ ఆర్డర్ ఈజ్ నాట్ అపీలేబుల్ ఎక్సెప్ట్ ద ఆర్డర్ స్పెసిఫైడ్ అండర్ ఆర్డర్ నెంబర్ 43, రైట్ సార్. నెక్స్ట్ దీనిలో ఫస్ట్ అపీలు సెకండ్ అపీల్ అని ఉంటుంది సార్ డిగ్రీలో. ఇన్ కేస్ ఆఫ్ అ డిగ్రీ దేర్ మే బి 2 అపీల్స్, నేమ్లీ ఫస్ట్ అపీల్ అండ్ సెకండ్ అపీల్. సార్ సెకండ్ అపీల్ జనరల్గా నేను చెప్పాను హైకోర్టుకి చేస్తామా మనం, కరెక్ట్ ఉన్నాడు సార్. బట్ ఇక్కడ అసలు అప్పీలే కష్టం. ఓన్లీ ఆర్డర్ నెంబర్ 43లో కొన్నిటికి మాత్రమే ఆర్డర్ మీద అప్పీల్కి వెళ్ళొచ్చు. మళ్ళీ సెకండ్ అపీల్ కూడా ఉంటుందా ఏంది, ఒక అపీలే ఆర్డర్లో అయితే, రైట్ సార్. అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 104 ఓన్లీ 1 అపీల్ ఈజ్ అలౌడ్ అగేన్స్ట్ అన్ ఆర్డర్, రైట్ సార్. నెక్స్ట్ సార్, అ డిగ్రీ వన్స్ పాస్ బై ద కోర్ట్ కెన్ నాట్ బి సెట్ అసైడ్ విత్ ద సేమ్ కోర్ట్. అంటే జనరల్గా ఒక డిగ్రీ కానీ ఒక కోర్ట్ పాస్ చేసినట్టయితే దాన్ని తీసి పక్కన పెట్టరు, సెట్ అసైడ్ చేయడానికి అదే కోర్ట్ చేయదు, ఎందుకంటే అపీల్కి వెళ్ళిపోవచ్చు కదా. బట్ కొన్ని సందర్భాల్లో జరుగుతుంది సార్, అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 114 అక్కడ కానీ రివ్యూ కోసం వేసుకున్నట్టయితే ఆ సందర్భంలో జరుగుతుంది, అదర్వైజ్ సెట్ అసైడ్ చేయరు సార్. బట్ ఆర్డర్లో అలా కాదు, సెట్ అసైడ్ చేయొచ్చు, సేమ్ కోర్టే చేయొచ్చు, రైట్ సార్. సో డిగ్రీ సేమ్ కోర్టు సెట్ అసైడ్ చెయ్యదు జనరల్గా. ఆ డిగ్రీ వన్స్ పాస్ బై ద కోర్ట్ కెన్ నాట్ బి సెట్ అసైడ్ బై ద సేమ్ కోర్ట్, ఎందుకంటే పైన ఉన్న కోర్ట్ అపీల్లో సెట్ అసైడ్ చేసేయచ్చు, రైట్ సార్. హౌఎవర్ వెన్ అ రివ్యూ ఈజ్ అలౌడ్, రివ్యూకి మాత్రమే సెక్షన్ నెంబర్ 114కి మాత్రమే మినహాయింపు ఉంది సార్ ఇది. హౌఎవర్ వెన్ అ రివ్యూ ఈజ్ అలౌడ్ అండర్ సెక్షన్ 114 ద కోర్ట్ కెన్ మాడిఫై ఆర్ సెట్ అసైడ్ ద సేమ్ కోర్ట్. సో సింపుల్ మనం ఇలా చెప్పుకోవచ్చా, డిగ్రీని సేమ్ కోర్ట్ అంటే ఏ కోర్ట్ అయితే డిగ్రీ ఇచ్చిందో ఆ కోర్టు సెట్ అసైడ్ చెయ్యదు. బట్ సెక్షన్ నెంబర్ 114లో ఎక్కడైతే మనం రివ్యూ గురించి మాట్లాడతామో అక్కడ మాత్రం ఆ ప్రావధానం ఉంటుంది, రైట్ సార్. అక్కడ సెట్ అసైడ్ చేయొచ్చు, ఇది ఒక్క సందర్భం తప్పితే జనరల్గా అయితే చేయకూడదు, సెట్ అసైడ్ చేయకూడదు. ఆర్డర్ కలా కాదు సార్, ఆర్డర్ చూడండి, అన్ ఆర్డర్ పాస్ బై ద కోర్ట్ క్యాన్ బి సెట్ అసైడ్ బై ద సేమ్ కోర్ట్, అంటే ఏ కోర్ట్ అయితే ఆర్డర్ ఇచ్చిందో అదే కోర్ట్ సెట్ అసైడ్ కూడా చేయొచ్చు. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ కోటెడ్ సార్, టెంపరరీ ఇంజంక్షన్ అండ్ ఆర్డర్ 39 రూల్ నెంబర్ 4 సెట్ అసైడ్ ఆర్ మాడిఫై అండ్ ఇంజంక్షన్ ఆఫ్ ఆర్డర్, అంటే క్లియర్గా మెన్షన్ చేయాలి కాబట్టి మెన్షన్ చేస్తాం, రైట్ సార్. చలో